హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు శ్రీరామ్ సైన్స్ హైదరాబాద్. నేను మీ వివేక్, ఫ్యాకల్టీ ఆఫ్ హిస్టరీ. ఇవాళ మనము ఏదైతే ఈ సిరీస్ స్టార్ట్ చేసామో యూపీఎస్సీకి సంబంధించిన హిస్టరీకి రిలేటెడ్గా ఉన్న ఎన్సీఆర్టీస్ ఏవైతే మనం ఫ్రీగా డిస్కస్ చేస్తున్నామో ఈ యూట్యూబ్ పైన, దానిలోనే మనం క్లాస్ 6కి సంబంధించి నెక్స్ట్ చాప్టర్లోకి వెళ్ళిపోదాం. దానిలో మనకి థీమ్ ఏం కనిపిస్తుంది అంటే, ఈ చాప్టర్ నెంబర్ 10లో మనకి న్యూ ఎంపైర్స్ అండ్ న్యూ కింగ్డమ్స్ గురించి ప్రస్తావన ఉంది. అదేంటి అనేది మనం చూద్దాం ఒకసారి. దానిలోకి వెళ్తే మనకి ఫస్ట్ సబ్ టాపిక్ ఏం కనిపిస్తుంది అంటే ప్రశస్తీస్. మనము ప్రీవియస్ సెషన్ లోనే డిస్కస్ చేసాము. వాట్ ఈస్ అ ప్రశస్తి అంటే, ఇట్ ఈస్ అన్ ఇన్స్క్రిప్షన్ దట్ గ్లోరిఫైస్ ద అచీవ్మెంట్స్ ఆర్ ద విక్టరీస్ ఆఫ్ ఎనీ రూలర్. అది మనము ప్రీవియస్ క్లాసెస్ లో కూడా కొన్ని ప్రశస్తిస్ గురించి డిస్కస్ చేసాం కాబట్టి ఒక్కసారి రఫ్ రివిజన్ అనేది చేద్దాం. ఒక్కసారి మనము ఈ ప్రశస్తి అంటే ఏంటి ఇంకోసారి డిస్కస్ చేద్దాము. దాని తర్వాత ఎగ్జాంపుల్స్ ఇస్తాను. దాని తర్వాత ఆ పారాగ్రాఫ్ లో దేని గురించి ప్రస్తావన వచ్చింది అనేది మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ ప్రశస్తి అంటే ఏంటి అంటే, ఇట్ ఈస్ గ్లోరిఫికేషన్. ఎక్కడ ఉంటుంది గ్లోరిఫికేషన్ ఆఫ్ ద రూలర్? దిస్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇన్స్క్రిప్షన్. ఇంతకుముందు మనం చదువుకున్న చాప్టర్ లో ఎక్కడొచ్చింది దీని రిఫరెన్సెస్ అంటే, మీరు బాగా రీకలెక్ట్ చేయడానికి ప్రయత్నించాలి. నేను చెప్పాను శాతకర్ణి 1. ఈయన ఎవరు? శాతవాహన రూలర్. ఈయనకు సంబంధించిందే నానాఘాట్ ఇన్స్క్రిప్షన్. ఇది ఎవరు ఇన్స్క్రైబ్ చేయడం జరిగింది, ఎవరు ఇష్యూ చేయడం జరిగింది అంటే, ఈయన వైఫ్ నాగానిక. మరి దిస్ ఇస్ వన్ ఆఫ్ ద గ్లోరిఫికేషన్స్ ఆఫ్ రిలేటెడ్ టు శాతకర్ణి 1. దిస్ ఇస్ గ్లోరిఫైయింగ్ ద అచీవ్మెంట్స్ ఆఫ్ శాతకర్ణి 1. ఆయన వైఫ్ ఆయన అచీవ్మెంట్స్ ని గ్లోరిఫై చేయడం జరిగింది. ఇంకో రిఫరెన్స్ మనకి ఎక్కడ వచ్చింది? గౌతమి పుత్ర శాతకర్ణి. ఈయనకు సంబంధించిన ఇన్స్క్రిప్షన్ ఏంటి? నాసిక్ ఇన్స్క్రిప్షన్. ఇది ఎవరు ఇన్స్క్రైబ్ చేశారు? వీళ్ళ మదర్ గౌతమి బాలాశ్రీ. మనం ఈ పాయింట్స్ ఎంతో ఎలాబరేట్ గా ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేయడం జరిగింది. దీస్ ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్రశస్తిస్. ప్రశస్తి అనే టాపిక్ వచ్చింది కాబట్టి అది ఏంటి అనేది చూసాం. ఇట్ ఈస్ గ్లోరిఫైయింగ్ ద అచీవ్మెంట్స్ అండ్ విక్టరీస్ ఆఫ్ అ రూలర్ అండ్ దే ఆర్ ఫౌండ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్. ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆర్ ద ఇన్స్క్రిప్షన్స్ రిలేటెడ్ టు శాతకర్ణి 1 అండ్ గౌతమి పుత్ర శాతకర్ణి దట్ వీ హావ్ ఆల్రెడీ స్టడీడ్ ఇన్ ద ప్రీవియస్ క్లాస్. అయితే ఇక్కడ మనకి ఇంకో ఎగ్జాంపుల్ నేను ఇస్తాను. అలహాబాద్ ప్రశస్తి ఆర్ ఇన్స్క్రిప్షన్ రిలేటెడ్ టు కింగ్ అశోక. ఇది కూడా ఆయన అచీవ్మెంట్స్ అనేది గ్లోరిఫై చేయడం జరిగింది. అండ్ దీస్ ఆర్ ద 3 బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్రశస్తిస్. అయితే మనం ఈ చాప్టర్ లో ఇచ్చిన విషయాలు మనం చూసినట్టయితే అవే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ స్ట్రేట్ అవే ఏ ప్రశస్తి గురించి బాగా హైలైట్ చేయడం జరిగింది అంటే, సముద్రగుప్తాకి సంబంధించిన అలహాబాద్ ఇన్స్క్రిప్షన్ ఆర్ అలహాబాద్ ప్రశస్తి ఆఫ్ సముద్రగుప్త. అయితే ఈ పాయింట్ లోకి అసలు ఈ సముద్రగుప్త ఎవరు, ఈ గుప్తాస్ ఎవరు అనే దాని గురించి మనం అర్థం చేసుకోవాలంటే మనము ఫ్రమ్ ద స్క్రాచ్ స్టార్ట్ చేయాలి. దానికి నేను బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వదలుచుకున్నాను ఇక్కడ. అయితే ఇక్కడ మనము గుప్తా రూల్, మనము ఒకసారి పొలిటికల్ హిస్టరీ ఫ్లో చూడండి. ఇండియన్ హిస్టరీలో మనం ప్రీవియస్ క్లాసెస్ లో ఏవైతే డిస్కస్ చేసామో, ద సింగిల్ ఫ్యామిలీ రూల్ ఎక్కడ స్టార్ట్ అయింది? విచ్ వాస్ ద అర్లియస్ట్ ఫ్యామిలీ దట్ హ్యాస్ పొలిటికల్లీ అండ్ కల్చరల్లీ యూనిఫైడ్ ఎంటైర్ ఇండియన్ సబ్ కాంటినెంట్ అంటే మనం ఎంతో ఎలాబరేట్ గా డిస్కస్ చేసుకున్నాం వాళ్ళ గురించి. ఇట్ వాస్ అన్డౌటెడ్లీ మౌర్యన్స్. మౌర్యన్స్ ఎప్పుడైతే డిక్లైన్ అవ్వడం జరిగిందో, చాలా రీజనల్ కింగ్డమ్స్ ఇండిపెండెన్స్ ప్రకటించుకోవడం జరిగింది. ఆ పాయింట్ కూడా మనము డిస్కస్ చేయడం జరిగింది. సో సింగిల్ ఫ్యామిలీ రూల్ స్టార్టెడ్ with the Mauryans. After the decline of Mauryans, there was emergence of regional kingdoms, and తర్వాత పీరియడ్ లో మళ్ళా గుప్తాస్ రూపంలో there was a single family rule all throughout most of the Indian subcontinent అని చెప్పుకోవాలి. అయితే ఈ గుప్తా రూల్ అసలు ఎవరు ఈ గుప్తాస్ అంటే, ఇనిషియల్లీ దే సర్వ్డ్ యాజ్ సామంతాస్ ఆర్ సబార్డినేట్ రూలర్స్. ఎవరి కింద అంటే కుషాన్స్ కింద.
మనం ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేసాము. కుషాన్స్ ఒక సెంట్రల్ ఏషియన్ ట్రైబ్ గా ఇన్వైట్ చేయడం జరిగింది అండ్ పర్మనెంట్ గా ఇక్కడనే సెటిల్ అవ్వడం జరిగింది. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ రూలర్ ఫ్రమ్ దట్ కుషాన్ డైనాసిటీ వాస్ కనిష్క, హూ వాస్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ ద స్ప్రెడ్ ఆఫ్ మహాయాన బుద్ధిజం అని కూడా మనం డిస్కస్ చేసాము. అదే కుషాన్స్ కింద ఈ గుప్తాస్ అనే వాళ్ళు సామంత రాజులుగా ఉండేవాళ్ళు అండ్ సబార్డినేట్ రూలర్స్ గా ఉండేవాళ్ళు. సో అర్లియస్ట్ రూలర్స్ ఎవరు, వీళ్ళ ఆరిజిన్ తీసుకున్నట్టయితే అర్లియస్ట్ రూలర్స్ ఈ ఫ్యామిలీ నుండి, గుప్తా ఫ్యామిలీ నుండి ఎవరు అంటే శ్రీ గుప్తా అండ్ ఘటోత్కచ గుప్తా. దీస్ పీపుల్ వర్ ద అర్లియస్ట్ రూలర్స్. కానీ వీళ్ళు ఇండిపెండెంట్ రూలర్స్ కాదు, సామంత రాజులు మాత్రమే, సబార్డినేట్ రూలర్స్ మాత్రమే. అయితే దీనికి ఈ గుప్తా ఫ్యామిలీకి సంబంధించిన ఫస్ట్ ఇండిపెండెంట్ రూలర్ ఎవరు అంటే చంద్రగుప్త వన్. బాగా అర్థం చేసుకోవాలి. చంద్రగుప్త వన్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద ఫస్ట్ ఇండిపెండెంట్ రూలర్ ఆఫ్ గుప్తా కింగ్డమ్. ఎప్పుడైతే కుషాన్స్ పవర్ డిక్లైన్ అయిందో, ఎప్పుడైతే కనిష్క మరణించడం జరిగిందో, వీక్ సక్సెసర్స్ ఉండడం జరిగిందో, స్లోగా ఆ టైం పీరియడ్ లో వాళ్ళ కింద ఉన్న సబార్డినేట్ రూలర్స్ ఎవరైతే ఈ గుప్తాస్ ఉండే వాళ్ళు ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసుకోవడం జరిగింది. అండ్ ఈ చంద్రగుప్త వన్ హీ హ్యాడ్ అ మ్యాట్రిమోనియల్ అలయన్స్ విత్ ద కుమారదేవి ఫ్యామిలీ. ఈయన ఎవరిని పెళ్లి చేసుకున్నాడు అంటే కుమారదేవిని పెళ్లి చేసుకోవడం జరిగింది విత్ ద సపోర్ట్ ఆఫ్ దట్ హిస్ ఇన్లాస్. అంటే ఆ మ్యాట్రిమోనియల్ అలయన్స్ ద్వారా వాళ్ళ ఇన్లాస్ నుండి వచ్చిన సపోర్ట్ తోని హీ బికేమ్ అన్ అన్ఛాలెంజ్ రూలర్. ఏ ప్రాంతంలో అంటే ఇండో గ్యాంజెటిక్ రీజన్. బాగా అర్థమవుతుంది కదా. సో ఈ గుప్తాస్ అనేది ఇనిషియల్ గా దే వర్ ద సబార్డినేట్ రూలర్స్ అండర్ ద కుషాన్స్. ఆఫ్టర్ ద డిక్లైన్ ఆఫ్ కుషాన్స్ దే హావ్ డిక్లేర్డ్ దేర్ ఇండిపెండెన్స్. అర్లియస్ట్ రూలర్స్ వర్ శ్రీ గుప్తా అండ్ ఘటోత్కచ గుప్తా, బట్ దే వర్ సబార్డినేట్ రూలర్స్ అండ్ దే వర్ నాట్ ఇండిపెండెంట్ రూలర్స్. అండ్ ద ఫస్ట్ ఇండిపెండెంట్ రూలర్ ఆఫ్ దిస్ డైనాసిటీ was Chandragupta I, who married Kumaradevi, and with that matrimonial alliance and its support he was able to grow his influence in Indo-Gangetic region and he became unchallenged in Indo-Gangetic region అని చెప్పుకోవచ్చు. ఈయన కొడుకే మరి ఎవరో కాదు. I'll take a fresh page here. ఈయన కొడుకే సముద్రగుప్త. ఇప్పుడు మనకి ఆ ఎన్సీఆర్టీస్ పేజ్ లో ఏదైతే ప్రశస్తి కాలం ఉందో ఆ ప్రశస్తి కింద కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. దాని గురించి నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. ప్రశస్తి ఏంటి, ఎగ్జాంపుల్స్ అంటే ఏంటి. పర్టికులర్ గా ఇట్ స్టార్టెడ్ విత్ ద ప్రశస్తి ఆఫ్ సముద్రగుప్త. అంటే గ్లోరిఫైయింగ్ ఇన్స్క్రిప్షన్ అబౌట్ హిస్ అచీవ్మెంట్స్ ఆర్ హిస్ విక్టరీస్. అదేంటి అంటే అలహాబాద్ ప్రశస్తి. or Allahabad inscription of Samudragupta is recording. It is a record of the achievements and victories of Samudragupta. ఈయన ఎంత గ్రేట్ రూలర్ అంటే చంద్రగుప్త వన్ కొడుకు ఈయన. చంద్రగుప్త వన్ was just unchallenged in Indo-Gangetic region, but this person followed a policy of expansion. Follow చేయడం జరిగింది and he was able to expand his influence all throughout the Indian subcontinent. He was unchallenged. ఆయనని ఎవరు డిఫీట్ చేయలేదు. ఒక హిస్టోరియన్ ప్రకారము, విఏ స్మిత్ అనే హిస్టోరియన్ ప్రకారము this person Samudragupta is considered as Indian Napoleon. నెపోలియన్ మనందరికీ తెలిసిన ఒక గొప్ప రాజు, ఫ్రెంచ్ రెవల్యూషన్ కి సంబంధించిన ఒక గొప్ప రాజు. ఆయనతోని కంపేర్ చేయడం జరుగుతుంది. ఎవరు? ఒక పాపులర్ హిస్టోరియన్. హీ ఈస్ కాలింగ్ సముద్రగుప్త యాజ్ ఇండియన్ నెపోలియన్. బట్ ఫ్రెండ్స్, let me tell you a fact here. There are records of Napoleon getting defeated for a couple of times in some battles, but there are no references. Samudragupta ఓడిపోయినట్టు దాఖలాలు లేవు, నెపోలియన్ ఓడిపోయినట్టు దాఖలాలు ఉన్నాయి. and this comparison is not a wise comparison. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. however, మనకి ఎగ్జామ్ రూపంలో, మనకి ఒక ఆబ్జెక్టివ్ రూపంలో ఒకవేళ మనకి డైరెక్ట్ గా ఆయనని ఏమని పిలిచే వాళ్ళని కానీ, లేకపోతే ఎవరు ఆయనని ఆ విధంగా పిలిచారు అని అంటే అది డెఫినెట్ గా విఏ స్మిత్ అండ్ ఇండియన్ నెపోలియన్. కానీ ఈ కంపారిజన్ మాత్రం వైస్ కంపారిజన్ కాదు. ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. అండ్ ఈ సముద్రగుప్త యొక్క అచీవ్మెంట్స్ అన్ని కూడా దీనిలో రికార్డ్ అయి ఉన్నాయి. అలహాబాద్ ప్రశస్తి ఇది ఇష్యూ చేసిన మనిషి గురించి కూడా మనకి ప్రస్తావన వచ్చింది ఈ ఎన్సీఆర్టీస్ లో. ఆయన ఎవరో కాదు, హరిసేన. హరిసేన వాజ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ సముద్రగుప్త. హీ రికార్డెడ్ ద అచీవ్మెంట్స్ అండ్ విక్టరీస్ ఆఫ్ సముద్రగుప్త ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అలహాబాద్ ప్రశస్తి. బాగా గుర్తుంచుకోవాలి. అయితే ఈ అలహాబాద్ ప్రశస్తి ప్రకారము సముద్రగుప్త అచీవ్మెంట్స్ మనం చూద్దాము. He defeated 9 rulers in north and he defeated 12 rulers in the south, and the rulers of Nepal, Bengal
and northwest part of Indian subcontinent have surrendered in front of him. That was his achievement అని చెప్పుకోవాలి. అండ్ అంతేకాకుండా ద డిసెండెంట్స్ ఆఫ్ కుషాన్స్, అంటే కుషాన్స్ కి సంబంధించి తర్వాత కాలంలో ఉన్న డిసెండెంట్స్ కానీ సక్సెసర్స్ కానీ అంటే చిన్న స్థాయి రూలర్స్ అండ్ ద రూలర్ ఆఫ్ శ్రీలంక also surrendered in front of him. That is the greatness of Samudragupta, and there are no records where he got defeated, and this comparison with Napoleon is completely not wise. But however, we have to remember that point. V.A. Smith was a popular historian who called him as Indian Napoleon. Idi baga gurtunchukovali. And these are the achievements and victories of Samudragupta that are recorded in Allahabad Prashasti. అయితే ఇక్కడ దాకానే రిఫరెన్స్ కనిపించింది. ఈ ప్రశస్తి రూపంలో మనకు తీసుకెళ్లారు. ప్రశస్తి గురించి ఫస్ట్ రిఫరెన్స్ ఇచ్చి ఆయన గురించి చెప్పి దానిలో ఈయన ఫోర్ ఫాదర్స్ కానీ ప్రెడిసిసర్స్ గురించి కానీ చెప్పడం జరిగింది. అయితే నేను స్టార్టింగ్ లోనే మీకు అసలు గుప్తాస్ ఎట్లా స్టార్ట్ అయినారో అనేది చెప్పాను, అండ్ ఈ ప్రశస్తికి ఉన్న ఇంపార్టెన్స్ కూడా చెప్పాను. అయితే ఈ ప్రశస్తిలోనే ఆయనకు సంబంధించిన ఫోర్ ఫాదర్స్ కానీ గ్రాండ్ ఫాదర్స్ కానీ వాళ్ళందరి పేర్లు కూడా మనకి కనిపిస్తాయి అన్నమాట ఈ ప్రశస్తిలో. ఆ రిఫరెన్స్ కూడా మనకి ఇదే ఎన్సీఆర్టీస్ లో ఆ పారాగ్రాఫ్ లోనే కనిపిస్తుంది. అయితే ఇక్కడ మనం డిస్కషన్ ఆపకుండా ఫర్దర్ మోర్ ఈ సముద్రగుప్త తర్వాత వచ్చిన రూలర్ ఎవరు అంటే ఆయన సన్ చంద్రగుప్త II. మరి ఈయనకున్న ఇంపార్టెన్స్ ఏంటి అంటే మనకి ఎన్సీఆర్టీస్ లో మనకి ఏం కనిపిస్తుందంటే ఈ సప్రెస్ ద అథారిటీ ఆఫ్ షాకాస్. మనకందరికీ తెలిసిందే షాకాస్, వీళ్ళు కూడా ఒక సెంట్రల్ ఏషియన్ ట్రైబ్స్ గా రావడం జరిగింది. సో హీ సప్రెస్ ద అథారిటీ ఆఫ్ షాకాస్ అండ్ హీ హ్యాడ్ టేకెన్ ద టైటిల్ విక్రమాదిత్య. I have told you in yesterday's class, this tradition of taking title Vikramaditya according to the Jain literature, it was started by a Telugu king undoubtedly, and historians also have accepted to that. And I have told you that about the contribution of Telugu rulers to the Indian history. Kuntala Shatakani is considered as the earliest person to take this or adopt this title Vikramaditya. And I have also told you there are almost like 14 rulers who have adopted this title and kuda చెప్పడం జరిగింది. అయితే ఈ చంద్రగుప్త II ఎవరైతే ఈయన వారసుడో సముద్రగుప్త వారసుడో ఈయన శాఖ తర్వాత కాలంలో శాఖాస్ అథారిటీని సప్రెస్ చేసి ఆయన ఈ విక్రమాదిత్య టైటిల్ అనేది తీసుకోవడం జరిగింది. మరి ఈయన అచీవ్మెంట్స్ మనకి ఎక్కడ కనిపిస్తున్నాయి అంటే ఐరన్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్, ఇది కూడా ఒక ప్రశస్తి. ఇది ఎక్కడో లేదు, మన ఢిల్లీలో ఉన్న మెహ్రౌలీలో ఉంది. ఈ మెహ్రౌలీలోనే మనకి ఎంతో అద్భుతమైన మాన్యుమెంట్స్ కూడా కనిపిస్తాయి. కుతుబ్ మినార్ కానీ వేరే మనకి ఇంకో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇస్లామిక్ మాన్యుమెంట్స్ కూడా మనకి కనిపిస్తాయి. ఆ కాంపౌండ్ లోనే మనకి ఐరన్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ చంద్రగుప్త II కూడా కనిపిస్తుంది. ఇట్ ఈస్ అ ప్రశస్తి ఆఫ్ హిస్ అచీవ్మెంట్స్ ఆర్ గ్లోరిఫికేషన్స్ అని చెప్పుకోవచ్చు. ఈ చంద్రగుప్త II తర్వాత ఆయన సన్ కుమారగుప్త గురించి మనం మాట్లాడుకోవాలి. ఇవన్నీ అర్థమవుతేనే మనకి నెక్స్ట్ చాప్టర్ పైన బాగా హోల్డ్ వస్తుంది, కాన్సెప్చువల్ క్లారిటీ వస్తుంది. ఈ కుమారగుప్త మరి ఈయన ఎవరో కాదు, ఈయన టైం పీరియడ్ లోనే ఒక అద్భుతం జరిగింది. అదేంటి అంటే నలంద యూనివర్సిటీ, వెరీ వెరీ పాపులర్, ఒక మహాయాన బుద్ధిస్ట్ యూనివర్సిటీ అని చెప్పుకోవచ్చు. అది దానిలో చదువుకోవడానికి ఇట్ నాట్ ఓన్లీ అట్రాక్టెడ్ మెనీ ఇండియన్స్ బట్ ఆల్సో ఫారినర్స్ అని అన్డౌటెడ్ గా చెప్పుకోవచ్చు మనం. ఎంతో అద్భుతమైన యూనివర్సిటీ, సెక్యులర్ ఎడ్యుకేషన్ వాస్ టాట్ దేర్. అండ్ ఎంతో మంది పిలిగ్రిమ్స్ కూడా చైనా నుండి కానీ వేరే దేశాల నుండి కానీ అక్కడికి వచ్చి ఎన్నో కాన్సెప్ట్స్ నేర్చుకుని పోవడం జరిగింది. ఆ నలంద యూనివర్సిటీ అనే కన్స్ట్రక్షన్ అది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే ఈయన టైం పీరియడ్ లోనే స్టార్ట్ అవ్వడం జరిగింది. మరి ఈయన సన్ ఎవరు అంటే మనకి నెక్స్ట్ వచ్చే రూలర్ స్కందగుప్త. ఈయన టైం పీరియడ్ లో మనకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే నిన్న చెప్పిన క్లాస్ లో మనం సెంట్రల్ ఏషియన్ ట్రైబ్స్ దాడుల గురించి చెప్పినప్పుడు ఇట్ స్టార్టెడ్ విత్ ఇండో గ్రీక్స్. They were followed by Shakas were followed by Parthians were followed by Kushans అని చెప్పాను. అసలు కుషాన్స్ రావడానికి కారణం ఏంటంటే because of the rise of another very barbaric and powerful tribe in Central Asia. They were Huns or Hunas in as spelt in some texts. Okay, హన్స్ కానీ హునాస్ కానీ వాళ్ళ రైజ్ ఎప్పుడైతే అయిందో ఈ కుషాన్స్ అనే వాళ్ళు మెల్లమెల్లగా ఇండియా వైపు ఎక్స్పాండ్ అవ్వడం జరిగిందని చెప్పాను. ఈ స్కందగుప్త టైం పీరియడ్ లో ఆ హన్స్ కానీ హునాస్ కానీ ఇండియాని దాడి చేయడం జరిగింది, ఇన్వేట్ చేయడం జరిగింది. అండ్ దిస్ పర్సన్ వాజ్ వెరీ పవర్ఫుల్ పర్సన్ అండ్ హీ వాజ్ సక్సెస్ఫుల్ ఇన్ సప్రెసింగ్ ద ఇన్వేజన్ ఆఫ్ ద హన్స్. దట్ వాజ్ హిస్ అచీవ్మెంట్. చూడండి ఎన్ని గ్రేట్ అచీవ్మెంట్స్ ఉన్నాయి అర్లీ గుప్తా రూలర్స్ లో. ఈయన తర్వాత అంత స్ట్రాంగ్ రూలర్స్ మనకు కనిపించరు అండ్ చాలా చాలా వీక్ రూలర్సే కనిపిస్తారు. అండ్ వీళ్ళ పవర్ కానీ వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కానీ ఏ టైం పీరియడ్ లో వానిష్ అయింది అంటే ద లాస్ట్ రూలర్ విష్ణుగుప్తా టైం పీరియడ్ లో అని చెప్పుకోవచ్చు అనమాట.
సో దీని తర్వాత ఎవరైతే డిసెండెంట్స్ ఉన్నారో విష్ణుగుప్తాకి చెందిన వాళ్ళు జస్ట్ ఆ మగధ ఏరియాకి కన్ఫైన్ అయి ఉన్నారు. వాళ్ళని మనం ఏం పిలుచుకోవాలంటే గుప్తాస్ ఆఫ్ మగధ్ అని పిలుచుకోవాలి. సో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ ఆర్ మెన్షన్డ్ ఇన్ దట్ పారాగ్రాఫ్. మనం ఒకసారి వెళ్ళిపోదాం ద పారాగ్రాఫ్ లోకి. సో ప్రశస్తి గురించి ఇక్కడ వచ్చింది కాబట్టి మనకి నెక్స్ట్ పారాగ్రాఫ్ లోకి వెళ్దాం మనం. సో హరిసేన అండ్ సముద్రగుప్త ప్రశస్తి గురించి ఉంది. ఇక్కడ ఎంతమంది రూలర్స్ ని ఓడగొట్టాడనే విషయం కూడా ఉంది, ఎంతమంది సరెండర్ అయినారు అనే విషయం కూడా ఉంది మనకి. నెక్స్ట్ ఈ జీనియాలజీ గురించి ఉంది, అదంతా మనం ఇప్పుడు డిస్కస్ చేసిందే. ఇట్ స్టార్టెడ్ విత్ శ్రీగుప్త ఘటోత్కచ గుప్త అండ్ ద ఫస్ట్ ఇండిపెండెంట్ రూలర్ చంద్రగుప్త 1. ఆయన తర్వాత వచ్చింది మనకి సముద్రగుప్త. ఆయన తర్వాత గ్రేటెస్ట్ రూలర్ వాజ్ చంద్రగుప్త 2. ఆయన తర్వాత ఆయన సన్ కుమారగుప్త. ఆయన తర్వాత స్కందగుప్త. ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసాం ఇప్పుడే. కుమారదేవి గురించి కూడా ఇక్కడ ప్రస్తావన ఉంది, మ్యాట్రిమోనియల్ అలయన్స్. సో ఇవన్నీ విషయాలు విక్రమాదిత్య టైటిల్ కూడా తీసుకున్నట్టు మనకు అనిపిస్తుంది. నెక్స్ట్ మనము ఇక్కడ హర్షవర్ధన దీని గురించి కూడా మనము డిస్కస్ చేయాలి. ఇప్పుడు గుప్తా రూల్ గురించి బ్రీఫ్ గా డిస్కస్ చేయడం జరిగింది. దాని తర్వాత పోస్ట్ గుప్తా గురించి ఒక ప్రస్తావన వచ్చింది, అది నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నేను ఏం చెప్పాను ఇందాక క్లాస్ లో, ఇందాక అంటే జస్ట్ బిఫోర్ దిస్ టాపిక్ హ్యాస్ స్టార్టెడ్, నేను ఏం చెప్పానంటే స్కందగుప్త ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద లాస్ట్ స్ట్రాంగెస్ట్ ఆర్ ఇంపీరియల్ రూలర్ అని చెప్పుకోవచ్చు. ఆయన తర్వాత అంత స్ట్రాంగ్ రూలర్స్ ఉన్నట్టు దాఖలాలు లేవు. మెల్లమెల్లగా వాళ్ళ అథారిటీ కానీ ఇన్ఫ్లుయెన్స్ కానీ డిక్లైన్ అయ్యి వాళ్ళ ఇంపార్టెన్స్ అనేది కంప్లీట్ గా వానిష్ అయిపోయింది. ఇప్పుడు విష్ణుగుప్త వచ్చే టైం పీరియడ్ లో ఆ విష్ణుగుప్తాకి సంబంధించిన సక్సెసర్స్ ని మనం ఏమేమి పిలుచుకోవాలి, డిసెండెంట్స్ ని అంటే గుప్తాస్ ఆఫ్ మగధ్. అయితే ఈ పోస్ట్ గుప్తా ఎరాలో పొలిటికల్ కండిషన్స్ ఏ విధంగా ఉండేది అనేది మనం ఒకసారి ఆలోచించాలి. గుప్తాస్ డిక్లైన్ అయిపోయారు. సో ఇన్ ద నార్త్ మనం పర్టికులర్ గా చూసినట్టయితే ఇన్ నార్త్ ఇండియాలో మనకి ఏ విధంగా ఉన్నాయి, మళ్ళీ ఇక్కడ సింగిల్ ఫ్యామిలీ రూల్ ఎండ్ అయిపోయింది కాబట్టి దేర్ వాజ్ వన్స్ అగైన్ ఎమర్జెన్స్ ఆఫ్ రీజనల్ కింగ్డమ్స్ అని చెప్పుకోవచ్చు. సో ద పొలిటికల్ స్టెబిలిటీ ఆర్ యూనిటీ గాట్ డిస్టర్బ్డ్ వన్స్ అగైన్ అని చెప్పుకోవచ్చు. సో వన్స్ అగైన్ దేర్ వాజ్ ఎమర్జెన్స్ ఆఫ్ రీజనల్ కింగ్డమ్స్. వెన్ ఇట్ కమ్స్ టు ద నార్త్, ఇందాక మనం డిస్కస్ చేసినట్టు గుప్తాస్ ఆఫ్ మగధ్, వీళ్ళు మగధ నుండి పరిపాలించిన డిసెండెంట్స్ ఆఫ్ అర్లీ గుప్తాస్ అని చెప్పుకోవచ్చు. దాని తర్వాత ఇంకే కింగ్డమ్ బాగా ప్రస్తావనలోకి వచ్చింది అంటే పుష్యభూతి ఆర్ వర్ధన డైనాసిటీ అని చెప్పుకోవచ్చు. వీళ్ళు కూడా ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసుకోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా గుప్తాస్ కింద ముందు సామంత రాజులే. అండ్ మైత్రక డైనాసిటీ, మౌకరీ డైనాసిటీ, కామరూప డైనాసిటీ, గౌడ డైనాసిటీ, ఇవి చాలా ప్రసిద్ధి చెందిన కింగ్డమ్స్ విచ్ హ్యావ్ డిక్లేర్డ్ దేర్ ఇండిపెండెన్స్ ఆఫ్టర్ ద డౌన్ఫాల్ ఆఫ్ గుప్తాస్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి క్యాపిటల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అయితే గుప్తాస్ ఆఫ్ మగధ మనకి మగధ రీజన్ లో దేవర్ కన్ఫైన్డ్ ఓన్లీ టు మగధ రీజన్ కాబట్టి ఇన్ అండ్ అరౌండ్ పాటలిపుత్ర సైడే ఉండేవాళ్ళు వీళ్ళు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు పుష్యభూతి ఆర్ వర్ధన డైనాసిటీ, వీళ్ళ క్యాపిటల్ ఏంటి అంటే థానేశ్వర్. ఇట్ ఈస్ ఇన్ ప్రెసెంట్ డే హర్యానా. అండ్ మైత్రకాస్ వీళ్ళ క్యాపిటల్ ఏంటి అంటే వల్లాభి. ఇట్ ఈస్ ఇన్ ప్రెసెంట్ డే గుజరాత్. అండ్ మౌకరీ కింగ్డమ్ వీళ్ళ క్యాపిటల్ ఏంటి అంటే కన్నౌజ్. దిస్ ఈస్ ఇన్ ఉత్తరప్రదేశ్. కామరూప వీళ్ళ క్యాపిటల్ ఏంటి అంటే ప్రజ్యోతిష్పూర్. ఇది ప్రెసెంట్ డే అస్సాం. గౌడ వీళ్ళ క్యాపిటల్ కర్ణ సువర్ణ. And it is in present day Bengal. So మొత్తం నార్త్ కవర్ అయినట్టే కదా మనకి. So these were the kingdoms that have declared their independence in the north after the downfall of Guptas. అయితే ఇక్కడ నేను ఇంకో విషయం మీకు ఏం చెప్తాను అంటే ఇక్కడ మనకి హర్షవర్ధన గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి హర్షవర్ధన బిలాంగ్డ్ టు దిస్ పుష్యభూతి ఆర్ వర్ధన డైనాసిటీ. అయితే దిస్ డైనాసిటీ ఈ ఫస్ట్ ఇండిపెండెంట్ రూల్ అనేది స్టార్ట్ చేసిన మనిషి ఎవరు అంటే ఆయన ఫాదర్ ప్రభాకర వర్ధన. He is considered as the first independent ruler of this Pushyabhuti or Vardhana dynasty. ఆయనను సక్సీడ్ చేసినది ఆయన ఎల్డర్ సన్ రాజవర్ధన. దాని తర్వాత రూల్స్ వచ్చిన మనిషి హర్షవర్ధన. ఈ హర్షవర్ధన he was very efficient ruler
చాలా చాలా ఎఫిషియెంట్ రూలర్ అండ్ హీ ఆల్సో ఫాలోడ్ అ పాలసీ ఆఫ్ ఎక్స్పాన్షన్ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ వర్ధన డైనాస్టీకి ఈ మౌఖరి డైనాస్టీకి ఒక మ్యాట్రిమోనియల్ అలయన్స్ అనేది వచ్చింది. సో ఈ కింగ్డమ్ ఆటోమేటిక్ గా వీళ్ళ కంట్రోల్లోకి వచ్చినట్టే. అండ్ హర్షవర్ధన డిఫీటెడ్ దిస్ మైత్రకాజ్ ఆఫ్ వల్లాభి. సో చూడండి మెల్లమెల్లగా ఏ విధంగా ఎక్స్పాన్షన్ జరుగుతుందో. అండ్ కామరూప డైనాసిటీ వాజ్ అన్ అలై, అంటే ఫ్రెండ్లీ కింగ్డమ్ టు ద మనకి పుష్యభూతి ఆర్ వర్ధన డైనాసిటీ. సో ఓవరాల్ గా చూసుకుంటే ఇంకేం మిగిలిపోయింది మనకి ఇక్కడ, గౌడ కింగ్డమ్. శశాంక గౌడ అని ఒక కాంటెంపరీ రూలర్ ఉండేవాడు హర్షవర్ధనకి. హీ వాజ్ ఆల్సో ఈక్వల్లీ స్ట్రాంగ్. అయితే ఆయన ఈ హర్ష యొక్క ఇన్ఫ్లుయెన్స్డ్ టెరిటరీని ఆక్యుపై చేసుకోలేదు అండ్ హర్ష ఆయన కింద ఉన్న టెరిటరీని ఆక్యుపై చేసుకోలేదు అనమాట. సో ఈక్వల్లీ స్ట్రాంగ్ కాబట్టి అది అట్లనే వదిలేయడం జరిగింది. అయితే ఈ హర్షవర్ధన పాలసీ ఆఫ్ ఎక్స్పాన్షన్ అక్కడికి ఆగలేదు. ఈ ట్రై టు ఎక్స్పాండ్ టువర్డ్స్ డెక్కన్. ఈ పాయింట్ మనకి ఇక్కడ మళ్ళీ మనకు కనిపిస్తుంది. అయితే ఇక్కడ వెన్ హీ ట్రై టు ఎక్స్పాండ్ హిస్ ఇన్ఫ్లుయెన్స్ టు డెక్కన్, ఇట్ వాజ్ రెస్ట్రిక్టెడ్ బై హూమ్. దాని గురించి మనకి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, నార్త్ ఇండియన్ కింగ్డమ్స్ మనకు అర్థమైపోయింది కదా. ఇక్కడ డెక్కన్ విషయానికి వస్తే అప్పుడు డెక్కన్ లో వాతావరణం ఎట్లా ఉండేది, పొలిటికల్ వాతావరణం అంటే ఇట్ వాజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ బాదామి చాళుక్యాస్. వీళ్ళ కంట్రోల్లోనే పొలిటికల్ కండిషన్స్ ఆఫ్ డెక్కన్ ఉండేవి. ఇంతకు ముందు మనం చూసినట్టయితే శాతవాహనాస్, దాని తర్వాత చాలా కాలానికి బాదామి చాళుక్యాస్ రూల్డ్ ఓవర్ డెక్కన్ జస్ట్ లైక్ శాతవాహనాస్, అంటే అన్ఛాలెంజ్డ్ అనమాట. సో మరి సౌత్ విషయానికి వస్తే పల్లవాస్ వర్ కంట్రోలింగ్ ద పొలిటికల్ కండిషన్స్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇదంతా బానే ఉంది. నార్త్ లో ఏమో మనకి మగధ్, గుప్తాస్ ఆఫ్ మగధ్ ఒక సైడ్, దే వర్ వెరీ వీక్ రూలర్స్. అండ్ ఈ వర్ధన డైనాసిటీ ఎప్పుడైతే ఇన్ఫ్లుయెన్స్ బాగా ఎక్స్పాండ్ అయితే పోతుందో, దే యాక్సెప్టెడ్ ద సబార్డినేషన్ అండర్ ద వర్ధన డైనాసిటీ. వర్ధన డైనాసిటీకి మనకి మౌఖరి కింగ్డమ్ కి మ్యాట్రిమోనియల్ అలయన్స్ అయింది. అది ఆటోమేటిక్ గా వాళ్ళ కంట్రోల్లోకి వచ్చింది. అండ్ మైత్రకాజ్ ఆఫ్ వల్లాభిని డిఫీట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా సబార్డినేషన్ యాక్సెప్ట్ చేయడం జరిగింది. కామరూప కింగ్డమ్ ఈజ్ ఆల్రెడీ a friendly kingdom to the Vardhana dynasty. Gauda dynasty was untouched because both the rulers were equally powerful. And policy of expansion of Harsha did not stop in the north. He tried to expand into the Deccan region. And మనకి ఇక్కడ ఏం కనిపిస్తుందంటే, అటువంటి ఎక్స్పాన్షన్ ని రెస్ట్రిక్ట్ చేసిన మనిషి ఈ బాదామి చాళుక్యాస్ కి చెందిన పులకేసి II. ఇది మనకి ఎక్కడి నుండి వస్తుంది ఈ రిఫరెన్స్ అంటే, ఐహోల్ ఇన్స్క్రిప్షన్. ఐహోల్ ఈజ్ అ ప్లేస్ ఇన్ కర్ణాటక. అంతేకాకుండా మనకి ఇదే ఎన్సీఆర్టీస్ లో మనకి ఇంకో రిఫరెన్స్ ఏం కనిపిస్తుంది అంటే, ఐహోల్ వాజ్ ద ఇనిషియల్ క్యాపిటల్ ఆఫ్ బాదామి చాళుక్యాస్. లేటర్ బాదామికి షిఫ్ట్ అవ్వడం జరిగింది. రెండు కూడా కర్ణాటకలోనే ఉన్నాయి. అందుకని వీళ్ళ పేరు బాదామి చాళుక్యాస్ గా మనం గుర్తించాలి. అయితే ఈ ఐహోల్ ఇన్స్క్రిప్షన్ ఒక ప్రశస్తి. దిస్ ఇస్ రిలేటెడ్ టు పులకేసి II అండ్ దిస్ వాజ్ ఇష్యూడ్ బై అ పర్సన్ ఇన్ హిస్ కోర్ట్ నేమ్డ్ రవికీర్తి. ఈ ఇన్స్క్రిప్షన్ ప్రకారము హర్ష had fought a battle with Pulakesi II on the banks of river Narmada, in which Pulakesi II had defeated the ruler or Harshavardhana. ఆ ఇన్ఫర్మేషన్ మనకి ఎక్కడ నుండి దక్కుతుంది అంటే, మనకి ఐహోల్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ రవికీర్తి ఆఫ్ పులకేసి II ఇష్యూడ్ బై రవికీర్తి అని చెప్పుకోవచ్చు. ఇంకేం విషయాలు మనకి ఎన్సీఆర్టీలో ఈ సెక్షన్ లో మనకు కనిపిస్తున్నాయి అంటే, అదే హర్షవర్ధనకి చెందిన మనకి ఆయన కోర్టులో బాణభట్ట అనే ఒక మనిషి ఉండేవాడు. అండ్ ఈ బాణభట్ట గురించి మనం డిస్కస్ చేసినట్టయితే, హీ హ్యాడ్ రిటన్ అ వండర్ఫుల్ టెక్స్ట్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ హర్ష చరిత. దిస్ వాజ్ రిటన్ ఇన్ సంస్కృత్ లాంగ్వేజ్. అండ్ చరిత ఉంది కాబట్టి అన్డౌటెడ్లీ మనం ఏం చెప్పుకోవాలి, ఈ టెక్స్ట్ ఈస్ అ బయోగ్రఫీ ఆఫ్ a king named Harshavardhana. అయితే ఇండియన్ హిస్టరీలో హిస్టోరియన్స్ ప్రకారము దిస్ ఈస్ ద అర్లియస్ట్ టెక్స్ట్ రిటన్ యాజ్ అ బయోగ్రఫీ ఆన్ ఎనీ రూలర్. బాగా గుర్తుంచుకోవాలి, ఇట్లాంటి ఫ్యాక్ట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అయితే దీనిలో హర్షవర్ధనకు సంబంధించిన గ్లోరిఫికేషన్స్ కానీ అచీవ్మెంట్స్ అన్ని కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి. అండ్ ఇక్కడ మనకు ఇంకో విషయం ఏం నేర్చుకోవాలంటే, ఆ చైనీస్ పిలిగ్రిమ్ నేమ్డ్ హ్యూయన్సాంగ్. మనం స్కూల్లో చాలాసార్లు చదివి ఉంటాం దీని గురించి. హ్యూయన్సాంగ్ అనే చైనీస్ పిలిగ్రిమ్ ఇండియాకి రావడం జరిగింది. అండ్ హీ విజిటెడ్ ద కోర్ట్స్ ఆఫ్ హర్షవర్ధన అండ్ హిస్ కాంటెంపరీ రూలర్స్. పులకేసి II కోర్ట్ కి వెళ్ళడం జరిగింది. నరసింహవర్మ I ఆఫ్ పల్లవ కింగ్డమ్ కోర్ట్ కి కూడా వెళ్ళడం జరిగింది. కానీ హీ వాజ్ వెరీ వెరీ ఫ్రెండ్లీ టు హర్షవర్ధన. డెఫినెట్ గా బాగా గుర్తుంచుకోవాలి ఇది. హీ హ్యాడ్ మోర్ అమికబుల్ రిలేషన్షిప్ విత్ హర్షవర్ధన. బాగా గుర్తుంచుకోవాల్సిన టాపిక్. సో ఈ ఫ్యాక్ట్స్ కూడా మనకి ఇదే పారాగ్రాఫ్ లో కనిపించడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం మనము. ఎస్, మనకి పల్లవాస్
చాళుక్యాస్ గురించి కనిపిస్తుంది అండ్ ప్రశస్తి రిలేటెడ్ టు పులకేసి టూ ఇందాకనే చూసాము. అయితే ఇక్కడ మనకి స్పెషల్ గా మనకి ఇంకేం కనిపిస్తుంది అంటే వీళ్ళ క్యాపిటల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే వీళ్ళు బాదామి చాళుక్యాస్ నేను చెప్పినట్టు ఇనిషియల్ క్యాపిటల్ వాజ్ లొకేటెడ్ ఎట్ ఐహోల్ అండ్ ఇట్ ఈస్ ఇన్ కర్ణాటక. దాన్ని టౌన్ ఆఫ్ టెంపుల్స్ అని కూడా పిలుస్తారు. రానున్న క్లాసెస్ లో మనం ఎప్పుడైతే ఆర్కిటెక్చర్ ఆర్ట్ అండ్ కల్చర్ లోకి వెళ్తామో ఎంతో అద్భుతమైన విషయాలు డిస్కస్ చేద్దాం ఐహోల్ కి సంబంధించి. అయితే లేటర్ దట్ క్యాపిటల్ వాజ్ షిఫ్టెడ్ టు బాదామి ఇన్ కర్ణాటక. అయితే ఇక్కడ పల్లవాస్ యొక్క క్యాపిటల్ గురించి కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇట్ ఈస్ కాంచీపురం. నేను ఇంకో అడిషనల్ ఫ్యాక్ట్ చెప్తాను ఇక్కడ. అకార్డింగ్ టు ద హిస్టోరియన్స్ ద ఆరిజిన్ ఆఫ్ పల్లవాస్, వీళ్ళు ఎవరు అంటే తెలుగు రీజన్ లో వీళ్ళ ఆరిజిన్స్. పల్లవ నాడు బికేమ్ పల్నాడు, ఇది గుంటూరు సమీపంలో ఉంది అండ్ దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఒరిజినల్ హోమ్ టౌన్ ఆఫ్ పల్లవాస్ అకార్డింగ్ టు ద మెజారిటీ ఒపీనియన్ ఆఫ్ ద హిస్టోరియన్స్. మరి వీళ్ళు తమిళనాడు సైడ్ ఏ విధంగా వెళ్ళారు అంటే మెల్లమెల్లగా శాతవాహనాస్ కింద పనిచేశారు. దాని తర్వాత మెల్లమెల్లగా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్స్పాండ్ చేసే టైంలో వాళ్ళకి ఒక మ్యాట్రిమోనియల్ అలయన్స్ మూలంగా తమిళ్ రీజన్ వైపు వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించుకుంటూ అప్పుడున్న పొలిటికల్ పరిస్థితుల కారణంగా దే బికేమ్ ఇండిపెండెంట్ రూలర్స్ ఆఫ్ కాంచీపురం. బాగా గుర్తుంచుకోవాలి. సో వాళ్ళ ఆరిజిన్ డెఫినెట్ గా తమిళనాడు అనేది ఒక కాంట్రవర్సీ, అంటే అది యాక్సెప్ట్ చేయలేము అనమాట. మెజారిటీ ఒపీనియన్ ఆఫ్ ద హిస్టోరియన్స్ ప్రకారం వీళ్ళది తెలుగు ఆరిజినే, బట్ దే రూల్డ్ తమిళ్ రీజన్. అయితే ఇక్కడ ఇంకేం విషయాలు కనిపిస్తున్నాయి అంటే ద కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ పల్లవాస్ అండ్ బాదామి చాళుక్యాస్. ఇది కొత్త విషయం కాదు. రివర్స్ గురించి కానీ, వాటర్ బాడీస్ గురించి కానీ, ల్యాండ్ గురించి కానీ తరతరాలుగా మనుషులు కానీ, డిఫరెంట్ కింగ్డమ్స్ కానీ, డిఫరెంట్ స్టేట్స్ కానీ కొట్టుకుంటూనే ఉన్నారు మా హక్కులు అని. సో ఈ టైం పీరియడ్ లో ఇప్పుడు ఇదే కంటిన్యూ అవుతుంది కూడా బిట్వీన్ ద పీపుల్ ఆఫ్ కర్ణాటక అండ్ తమిళనాడు. కావేరీ వాటర్ ఇష్యూస్ కానీ, రివర్ వాటర్ ఇష్యూస్ కానీ అదేం కొత్త ఫీచర్ కాదు. ఇట్ ఈస్ బీన్ ఇన్ కంటిన్యూటీ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ అని చెప్పుకోవచ్చు. ఎక్కడ ఏ టైం పీరియడ్ నుండి, ఏన్షియంట్ టైం పీరియడ్ నుండి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్సే అప్పుడున్న ఎవరైతే కర్ణాటక ప్రాంతాన్ని రూల్ చేస్తున్న బాదామి చాళుక్యాస్ మధ్యలో కానీ, మనకి తమిళ్ రీజన్ ని రూల్ చేస్తున్న పల్లవాస్ మధ్యలో ఒక రివర్ వాటర్స్ కి సంబంధించిన ఇష్యూస్ ఉండేవి. పర్టికులర్లీ కృష్ణ అండ్ తుంగభద్ర డోఅబ్, అంటే ఆ ఫర్టైల్ రీజన్ వేర్ ద రివర్స్ ఆర్ ఫ్లోయింగ్ అండ్ ద ట్రిబ్యూటరీస్ ఆర్ లొకేటెడ్. దాని చుట్టుపక్కల ఉన్న సమీపం ఆ ల్యాండ్ కోసము చాలా యుద్ధాలు జరిగేవి అని కూడా మనకు కనిపిస్తుంది. ఇంకో ప్రస్తావన మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే పులకేశి 2 కి సంబంధించిన ప్రశస్తి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఆయన రూల్ కి ఏ విధంగా రావడం జరిగింది. అయితే ఈ బాదామి చాళుక్యాస్ కి సంబంధించి ఫస్ట్ ఇండిపెండెంట్ రూలర్ మాత్రం పులకేశి 1. దాని తర్వాత ఆయన బ్రదర్ రూల్లోకి రావడం జరిగింది. ఎందుకంటే పులకేశి 1 కొడుకే పులకేశి 2, కానీ మైనర్ ఉండడం వలన ఆయన బ్రదర్ రూల్లోకి రావడం జరుగుతుంది. ఆయన పేరే మంగలీసా. అయితే ఈయన ఎప్పుడైతే మేజర్ అవుతాడో దెన్ హీ డిజైర్స్ టు క్యాప్చర్ దట్ థ్రోన్ అండ్ ఇట్ లెడ్ టు అ సివిల్ వార్ అన్నమాట. ఒక వార్ ఆఫ్ సక్సెషన్ కి దారి తీసింది. ఆ వార్ ఆఫ్ సక్సెషన్ లో పులకేశి 2 వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద అసాసినేషన్ ఆఫ్ హిస్ అంకుల్ మంగలీసా అండ్ హీ క్యాప్చర్డ్ ద థ్రోన్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఈ పులకేశి 2 కి సంబంధించిన ఫ్యాక్ట్స్ ఇవన్నీ కూడా మనం ఎంతో ఎలాబొరేట్ గా ఇంతకుముందే అన్ని డిస్కస్ చేసాం. ఒకసారి చూసుకోండి. అండ్ నెక్స్ట్ పారాగ్రాఫ్ కి వెళ్ళిపోదాం. మనకి ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ గురించి మనకి ప్రస్తావన వస్తుంది. ఎవరి అడ్మినిస్ట్రేషన్ అంటే ఈ సౌత్ లో జరిగే అడ్మినిస్ట్రేషన్. పర్టికులర్ గా వీళ్ళు ఏం చెప్తున్నారంటే ల్యాండ్ రెవెన్యూ. ఎప్పుడు ఏ కింగ్డమ్ లో అయినా, ఏ స్టేట్ కి అయినా ద ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఇస్ ల్యాండ్ రెవెన్యూ. అదే పాయింట్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే విలేజ్ ఇస్ ద లోయెస్ట్ బేసిక్ యూనిట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. ఇది కూడా మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేసింది. సో కొత్త పాయింట్ ఏం కాదు ఇది. అయితే నేను ఇక్కడ కలర్ మారుస్తాను. అయితే ఇక్కడ కింగ్స్ అడాప్టెడ్ మెనీ స్టెప్స్ టు విన్ ద సపోర్ట్ ఆఫ్ ద పీపుల్ ఎకనామికలీ అండ్ సోషల్లీ. అంటే రాజులు చాలా దే ఆల్వేస్ ట్రై టు, ఆ టైంలో ఎవరైతే ఎఫిషియెంట్ రూలర్స్ ఉన్నారో దే ఆల్వేస్ ట్రై టు విన్ ద హార్ట్స్ అండ్ మైండ్స్ ఆఫ్ ద పీపుల్ ఎకనామికలీ అండ్ వాళ్ళ సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా కూడా అనే విషయం మనకి ఇక్కడ కనిపిస్తుంది. అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్స్ ఆర్ నౌ హెరిడిటరీ. మనం ఒక ఫ్యూడల్ వ్యవస్థలోకి వెళ్ళిపోతున్నాము. ఒక ఫ్యూడల్ వ్యవస్థ అంటే ఏంటి అంటే రెండు ఫ్యాక్టర్స్ సాటిస్ఫై చేయాలి. ద ప్రిన్సిపల్ ఆఫ్ సక్సెషన్ టు ద పోస్ట్ ఇన్ ద బ్యూరోక్రసీ. అయితే ఈ స్టేట్ లో ఏవైతే ఫంక్షనరీస్ పోస్ట్స్ ఉంటాయో ఇట్ ఫాలోస్ ద పాలసీ ఆఫ్ సక్సెషన్ త్రూ హెరిడిటరీ. అంటే ఒక నాన్న తర్వాత ఆయన కొడుకు, ఆ కొడుకు తర్వాత ఆయన కొడుకు, అట్లా జనరేషన్స్ ఆఫ్ జనరేషన్స్. అండ్ ఇంకో విషయం మనకి నెక్స్ట్ పేజ్ లో ఉంది, అది మెన్షన్ చేసి ఇంకో కండిషన్ ఏంటి అంటే ఇన్స్టెడ్ ఆఫ్ పేయింగ్ హై సాలరీస్ టు దీస్ హైయర్ అఫీషియల్స్ ల్యాండ్ గ్రాంట్స్ ఇచ్చేసేవాళ్ళు అనమాట.
అండ్ ఆ ఎవరైతే సామంతులు ఉండేవాళ్ళో వాళ్ళు ఎవరో కాదు, సామంతులే ఆ ఫంక్షనరీస్ అంతా, వాళ్ళు వీళ్ళ ఆర్మీతోని ఈ మెయిన్ కింగ్ కి సపోర్ట్ చేసేవాళ్ళు. ఈ ల్యాండ్ నుండి వచ్చే రెవెన్యూ ద్వారా వాళ్ళ గుర్రాలను కానీ వాళ్ళ ఆర్మీని కానీ మెయింటైన్ చేసుకునేవాళ్ళు. ఇదే దిస్ ఇస్ వాట్ ఈస్ ఫ్యూడల్, ఒక సొసైటీ కానీ ఫ్యూడల్ వ్యవస్థ అంటే ఇది. 2 కండిషన్స్ ఉంటాయి అనమాట, బాగా అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ మనకి ఇంకా ఏం ప్రస్తావన వస్తుంది అంటే, మనకి ఈ హెరిడిటరీ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసిందే, ఇప్పుడే జస్ట్ డిస్కస్ చేసాము. ఇంపార్టెంట్ ఇక్కడ మనకి కొన్ని టెర్మినాలజీస్ కనిపిస్తున్నాయి. శ్రేష్ఠి, మళ్ళీ వచ్చారు ఇక్కడ శ్రేష్ఠి. మనం ఒకసారి యూ షుడ్ ట్రై టు రీకలెక్ట్. మనము ట్రేడ్ గిల్డ్స్ గురించి ఎంతో అద్భుతంగా ఎలాబొరేట్ గా డిస్కస్ చేయడం జరిగింది. ట్రేడ్ గిల్డ్స్ అంటే ట్రేడ్ అసోసియేషన్స్, దే వర్ హెడెడ్ బై శ్రేష్ఠీస్ అని చెప్పాను. అండ్ ఈ శ్రేష్ఠీస్ వర్ అకంపనీడ్ బై శ్రేష్ఠి బల అని కూడా చెప్పాను. దే ఆర్ స్టాటిక్ మర్చెంట్స్. వాళ్ళు ఎక్కడికి తిరిగే వాళ్ళు కాదు, డిఫరెంట్ కంట్రీస్ కి కానీ డిఫరెంట్ రీజన్స్ కి కానీ అక్కడ నుండే ట్రేడ్ చేసేవాళ్ళు. అండ్ ఇక్కడ మనకి డైనమిక్ ట్రేడర్స్ గురించి కూడా ప్రస్తావన వస్తుంది. వాళ్ళనే మనం సార్ధవాహాస్ అని పిలుచుకోవాలి. ఇక్కడ రాస్తున్నాను మీకు, సార్ధవాహాస్. వీళ్ళెవరు అంటే డైనమిక్ మర్చెంట్స్. ఇక్కడ మనము బాగా అర్థం చేసుకోవాల్సింది, కాంపోజిట్ గా చదవాలి, కాంప్రహెన్సివ్ గా చదవాలి, ఏది ఎక్కడ వదిలిపెట్టకూడదు. ఇక్కడ ఈ సార్ధవాస్ డైనమిక్ కాబట్టి ఒక్క రీజన్ నుండి ఇంకోటి రీజన్ కి ట్రావెల్ చేసేవాళ్ళు, ఒక్క కంట్రీ నుండి ఇంకో కంట్రీకి ట్రావెల్ చేసేవాళ్ళు. దీస్ పీపుల్ నో అబౌట్ ఇంటర్నేషనల్ మార్కెట్, ద డిమాండ్ అండ్ సప్లై. అంటే ఇంటర్నేషనల్ మార్కెట్ లో దేని డిమాండ్ ఎక్కువ ఉంది, దేని సప్లై. సో దే వర్ ఇండైరెక్ట్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ద హైక్ ఇన్ ద ప్రైజెస్, డొమెస్టిక్ ప్రైజెస్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళు ఎవరు? సార్ధవాహాస్. దీస్ పీపుల్ వర్ డైనమిక్ మర్చెంట్స్. ఇంకో విషయం మనకి ఇంకా దేని గురించి వస్తుంది అంటే, ప్రథమ కూలిక అంటే దిస్ పర్సన్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ చీఫ్ క్రాఫ్ట్స్మెన్. అంటే ఆర్టిజన్స్ ఉండేవాళ్ళు, హ్యాండిక్రాఫ్ట్ ఇండస్ట్రీస్ ఉండేవి. అందరిలో ఒక హెడ్ ని ఎవరు అంటారు అంటే ప్రథమ కూలిక. కూలిక అంటే ఆర్టిజన్, ప్రథమ కూలిక అంటే చీఫ్ ఆర్టిజన్ ఆర్ క్రాఫ్ట్స్మెన్ అని చెప్పుకోవచ్చు. ఇంకో విషయం ఏంటి అంటే, కాయస్తాస్ గురించి కూడా ఇక్కడ మనకి ప్రస్తావన ఉంది. దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ హెడ్ మ్యాన్. ఒక విలేజ్ లో ఒక హెడ్స్ గా ఉండేవాళ్ళు. అండ్ దీస్ పీపుల్ యూస్ టు మేనేజ్ ద అకౌంట్స్, రికార్డ్స్ కానీ అకౌంట్స్ కానీ రెవెన్యూకి సంబంధించినవి అన్ని మెయింటైన్ చేసేవాళ్ళు. వాళ్ళకి సంబంధించిన ప్రస్తావన కూడా ఇక్కడ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం మనము. The kings have maintained organized armies and salaries were also paid. ఇది కూడా కొత్త లక్షణం ఏం కాదు. అండ్ దే కలెక్టెడ్ రెవెన్యూ. ఈ విషయం ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. సామంత రాజులకి ఇన్స్టెడ్ ఆఫ్ పేయింగ్, ఎవరైతే ఫంక్షనరీస్ ఉంటారో, ఎవరైతే కింగ్స్ కి సపోర్ట్ చేస్తున్నారో, ఇన్స్టెడ్ ఆఫ్ పేయింగ్ హై సాలరీస్ టు దెమ్, ల్యాండ్స్ వర్ గివెన్ అవే టు దెమ్ to maintain their army and horses, and whatever revenue that those lands has fetched, it was used as a maintenance అన్నమాట. ఆ పాయింట్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. మనం కొత్తగా డిస్కస్ చేయాల్సింది ఏం లేదు. నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాము. ద అసెంబ్లీస్ గురించి ఇక్కడ ప్రస్తావన వచ్చింది. చాలా చాలా వండర్ఫుల్ టాపిక్. దీనిపైన చాలా సార్లు క్వశ్చన్స్ కూడా రిపీటెడ్లీ రావడం జరిగింది చాలా ఎగ్జామ్స్ లో, ప్రిలిమినరీయే కాదు. అయితే ఇక్కడ లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ గురించి మీరు తెలుసుకోవాలి. అయితే హిస్టారికల్లీ మనం చూసినట్టయితే లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ ప్రాపర్ గా ఆర్గనైజ్ షేప్ లో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ద హిస్టరీ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ అంటే చోళాస్ పీరియడ్ లో, తర్వాత పీరియడ్ లో. కానీ దాని ఆరిజిన్ మాత్రం ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే మాత్రం పల్లవాస్ పీరియడ్ లో. అదే మనకి ఈ పాయింట్ లో కనిపిస్తుంది. పల్లవాస్ పీరియడ్ లో వాళ్ళ ఇన్స్క్రిప్షన్స్ లో కొన్ని లోకల్ అసెంబ్లీస్ అంటే విలేజ్ లెవెల్ అసెంబ్లీస్ గురించి ప్రస్తావన కనిపిస్తుంది. అవి ఏంటి అనేది మనం చూద్దాం. అయితే దేర్ ఆర్ 3 టైప్స్. ఎన్ని టైప్స్ అంటే 3 టైప్స్ ఆఫ్ విలేజ్ అసెంబ్లీస్. సో ఇది ఆర్గనైజ్డ్ ఫామ్ లో లేవు, అంటే యూనిఫామ్ గా అన్ని ప్లేసెస్ లో లేవు, కొన్ని ప్రాంతాల్లోనే మాత్రమే ఉన్నాయి. చోళాస్ పీరియడ్ లో ఒక ఆర్గనైజ్ గా తయారైన, అది కంటిన్యూటీ ఇంకా మనకి మోడర్న్ పీరియడ్ వరకు ఉంటుంది. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ద హిస్టరీ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ స్టార్ట్స్ విత్ ద పీరియడ్ ఆఫ్ చోళాస్ అన్డౌటెడ్లీ, బట్ ద ఆరిజిన్ కెన్ బి ట్రేస్ బ్యాక్ టు పల్లవా పీరియడ్. ద ఎవిడెన్స్ ఇస్ పల్లవాస్ ఇన్స్క్రిప్షన్స్. అండ్ 3 టైప్స్ ఆఫ్ విలేజ్ అసెంబ్లీస్ ఆర్ మెన్షన్డ్ ఇన్ దేర్ ఇన్స్క్రిప్షన్స్. అవేంటి మనం చూద్దాము. ఒకటి ఏంటి అంటే మనకి సభ is one type of political assembly, village level political assembly. దీనిలో రిప్రజెంటేటివ్స్ ఎవరు అంటే Brahmins were the representatives in these sabhas. అయితే these people were responsible for taking care of the irrigation facilities, agricultural activities, operating the roads and construction of the local temples. ఇవన్నీ కూడా వాళ్ళ డ్యూటీస్. దేంది? సభకి చెందిన డ్యూటీస్. అయితే ఇక్కడ మనకి సెకండ్ టైప్ ఆఫ్ పొలిటికల్ అసెంబ్లీ ఆర్ విలేజ్ అసెంబ్లీ మనకు కనిపిస్తుంది. అదేంటి అంటే ఉర్. ఈ ఉర్ లో ఉన్న రిప్రజెంటేటివ్స్ ఎవరు అంటే ద ల్యాండ్ ఓనర్స్. ఎవరు? నాట్ బ్రాహ్మిన్స్. వీళ్ళందరూ కూడా ల్యాండ్ ఓనర్సే 3 టైప్స్ ఆఫ్ అసెంబ్లీస్ లో. అయితే బ్రాహ్మిన్స్ ఉన్న పొలిటికల్ అసెంబ్లీని ఏమని పిలవాలి అంటే సభ అని పిలవాలి. అండ్ నాన్ బ్రాహ్మిన్స్ ఎవరైతే రిప్రజెంటేటివ్స్ ఉంటారో వాళ్ళు రిప్రజెంట్ చేసే అసెంబ్లీనే ఉర్ అని పిలుస్తారు అనమాట. అయితే ఇక్కడ మనము నగరం అనే పొలిటికల్ అసెంబ్లీకి వెళ్ళిపోదాం. ఇక్కడ
ఇక్కడ మనకి థర్డ్ టైప్ ఆఫ్ పొలిటికల్ అసెంబ్లీ కనిపిస్తుంది. దాన్ని మనం నగరం అని పిలవాలి. ఇక్కడ రిప్రజెంటేటివ్స్ ఎవరు అంటే మర్చెంట్స్ అని చెప్పుకోవాలన్నమాట. సో దీనికి సంబంధించిన ఎవిడెన్సెస్ మనకి ఫస్ట్ ఎక్కడ దొరికినాయి అంటే పల్లవాస్ కి సంబంధించిన ఇన్స్క్రిప్షన్స్ లో. అండ్ ఇది ప్రాపర్ గా ఆర్గనైజ్ ఎప్పుడైంది అంటే చోలాస్ పీరియడ్ లో. ఓకే, నెక్స్ట్ సబ్ టాపిక్ వెళ్ళిపోదాము. చూడండి ఎన్ని ఫ్యాక్ట్స్ నేర్చుకుంటున్నాము. అయితే ఇక్కడ ఆర్డినరీ పీపుల్ ఇన్ ద కింగ్డమ్. అయితే దీనికి రెఫరెన్స్ మనకి ఏమి ఇవ్వడం జరిగింది అంటే నేను మొత్తం ఇదంతా చూశాను కాబట్టి నేను మీకు డైరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకో పేజ్ లో. ఆర్డినరీ పీపుల్ వాళ్ళ గురించి కొన్ని రెఫరెన్సెస్ ఇవ్వడం జరిగింది. అది ఎక్కడి నుండి తీసుకుంటున్నారంటే కాళిదాస రాసిన రైటింగ్స్ తోని. కాళిదాస మనందరికీ తెలిసిన మనిషే. ఈయనని మనము ఇండియన్ షేక్స్పియర్ అని చాలా మంది హిస్టోరియన్స్ పిలుస్తూ ఉంటారు, కానీ ఈ కంపారిజన్ కూడా ఇట్ ఈస్ నాట్ వైస్ కంపారిజన్. ఎందుకు అంటే షేక్స్పియర్స్ రైటింగ్స్ అన్ని కూడా ఒక ట్రాజెడీ ఎండింగ్ ఉంటుంది అనమాట. కాళిదాస రైటింగ్స్ అన్ని కూడా ఒక మంచి హ్యాపీ ఎండింగ్ ఉంటుంది. ఓకే, సో ఈ కాళిదాస రైటింగ్స్ చూసినట్టయితే ఇక్కడ మనకి ఏం ప్రస్తావన కనిపిస్తుంది అంటే మనకి కింగ్స్ కానీ బ్రాహ్మిన్స్ కానీ ప్రీస్ట్ కానీ వీళ్ళు బాగా మాట్లాడే లాంగ్వేజ్, ఇంటెలెక్చువల్ లాంగ్వేజ్ ఏంటి అంటే సాంస్క్రిట్. అండ్ ఆర్డినరీ పీపుల్ మాట్లాడేది ఏంటి అంటే ప్రాకృత్. ఇది మనకు కొత్తగా తెలిసే విషయం ఏం కాదు, ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్ లో కూడా మనం డిస్కస్ చేసిందే. అయితే ఇక్కడ ప్రత్యేకంగా మనకి ఏం కనిపిస్తుంది అంటే ఈయన వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్క్, లిటరరీ వర్క్ అభిజ్ఞాన శాకుంతలం. దీని గురించి మనకి రిఫరెన్స్ కనిపిస్తుంది. అయితే ఈ అభిజ్ఞాన శాకుంతలం మనం చూసినట్టయితే దీనికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఇట్ ఈస్ అ వెరీ వండర్ఫుల్ బుక్. And let me tell you these additional facts. It was the earliest Indian literary work to get translated into European languages. Malla చెప్తున్నాను, it is considered as the earliest Indian literary work to get translated into European languages. Ante kaakunda it is also one amongst 100 greatest literary sources of the world, literary works of the world అని కూడా చెప్పుకోవచ్చు. So these are the facts that I wanted to explain it to you in this class, that were mentioned in this chapter. Thank you so much. Vivek signing off. Bye.